చాలా కాలం క్రితం పండ్ల ప్రపంచంలో ఒక పుచ్చకాయ రాజు ఉండేవాడు. అతను ఎంతో మంచి హృదయంతో అందరినీ సమానంగా ప్రేమించేవాడు. ఒకరోజు స్ట్రాబెర్రీ, ద్రాక్ష, యాపిల్ మధ్య ఒక గొడవ మొదలైంది. మా మధ్య ఎవరు ఎక్కువ మంచి పండు అని రాజుని ప్రశ్నించారు. అలాగే మాలో అందరినీ ఎక్కువ ఎవరు సంతోషపరుస్తారు అనే చర్చ మొదలైంది. పుచ్చకాయ రాజు ఇలా అనుకున్నాడు. ఈ సమస్యకు ఒక సరదా పరీక్ష పెట్టాలి అని. అప్పుడు ఆ పుచ్చకాయ రాజు ఈ 3 పండ్లతో ఇక్కడికి ఒక చిన్న బాలుడు వస్తాడు. మీరందరూ మీ మీ రుచిని, మనసును చూపండి. ఎవరినైనా ఆ బాలుడు ప్రేమిస్తే అతడే నిశ్చయం చేస్తాడు అని రాజు చెప్పాడు. కొద్దిసేపటికి ఓ పేద చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. యాపిల్ రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చెప్పింది. ద్రాక్ష తీపితనంతో ఆకట్టుకుంది. స్ట్రాబెర్రీ లాలీపాప్‌లా రంగురంగులతో మెరిసిపోయింది. కానీ పుచ్చకాయ రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను తన చల్లదనాన్ని, తీపితనాన్ని నెమ్మదిగా ఆ చిన్నారికి ఇచ్చాడు. ఎలాంటి గొప్ప మాటలు చెప్పకుండానే. ఆ బాలుడు నవ్వుతూ పుచ్చకాయ దగ్గరకు వెళ్ళి, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది నన్ను చల్లగా, ఆనందంగా చేసిందంటూ అన్నాడు. అంతే, అన్ని పండ్లు అర్థం చేసుకున్నాయి. అసలు గొప్పతనం మాటల్లో కాదు, మనసులో ఉంటుంది అని. ఆ రోజు నుండి పుచ్చకాయ రాజు పేరు అందరి గుండెల్లో చెక్కుకుపోయింది. ఎందుకంటే తను ఏ పండ్లని తక్కువ చేయకుండా ప్రేమతో అన్ని పండ్లను గౌరవించాడు.